ఈవినింగ్ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దేశం మొత్తాన్ని కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే ఈ కేసును పక్కదారి పట్టించడానికి, సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి అక్కడున్నటువంటి పోలీసు యంత్రాంగం కావచ్చు, లేదా మమతా బెనర్జీ ప్రభుత్వం కావచ్చు, ఆ మెడికల్ కాలేజ్ యొక్క సిబ్బంది కావచ్చు, చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవేవి కూడా సఫలం కాలేదు. సిబిఐ హైకోర్టు సిఫార్సు చేయడం, సిబిఐ రంగంలోకి దిగడం, సిబిఐ ఈ స్టేటస్ రిపోర్ట్ను కూడా తాజాగా సుప్రీంకోర్టుకి అందజేయడం జరిగింది. సుప్రీంకోర్టులో వాదనలు ప్రతివాదనలు కూడా జరిగాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని అలాగే పోలీసులను కూడా చివాట్లు పెట్టడం జరిగింది. చాలా ఘాటైనటువంటి ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. సో మమతా బెనర్జీ ఇప్పుడు అన్ని విధాలుగా, ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు రోడ్డు మీదకి వచ్చాయి, మరోపక్క కోర్ ఓటు బ్యాంక్ అయినటువంటి మహిళలు కానీ ముస్లింలు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరోపక్క మమతా బెనర్జీ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితులు ఉండిపోయారా? రాజకీయంగా చాలా ఒక అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నట్టు కనిపిస్తున్నారు మమతా బెనర్జీ. ఏం చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క విపక్షాలు, మరొక పక్క సుప్రీంకోర్టు, మరో పక్క సిబిఐ విచారణ. వీటన్నిటి మధ్య మమతా సర్కార్ ఒక విధంగా చెప్పాలంటే చిక్కుకుపోయింది. ఏం జరగబోతోంది వెస్ట్ బెంగాల్లో? సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? బహుశా ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన తర్వాత 2012 అనుకుంటా, ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా సంఘటనలు ఈ మధ్యకాలంలో జరిగినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజలందరి అటెన్షన్, ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి బహుశా ఆ కేసు తర్వాత మళ్ళీ అలాంటి సందర్భం కనిపిస్తోంది. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? ఇవాళ ప్రైమ్ డిబేట్లో మనం ప్రైమ్ టైమ్ డిబేట్లో చర్చిద్దాం. నాతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు అలాగే రాజకీయ విశ్లేషకులు కప్పర ప్రసాద్ గారు, అలాగే హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు. కరుణాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే. కరుణాసాగర్ గారు, సుప్రీంకోర్టు చాలా ఘాటుగా చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తింది. ఎఫ్ఐఆర్ మొదలుకొని తర్వాత అసలు ఎందుకు జరుగుతోంది, తల్లిదండ్రులని ఎందుకు ఆపేశారు, 3-4 గంటల పాటు ఎందుకు చూడనవ్వలేదు, అండ్ రీసెంట్గా ఈరోజు కూడా కోర్టులో వాదనలు ప్రతివాదనలు ఇవన్నీ కూడా జరిగాయి. సో కోర్టు అంటే ముఖ్యంగా సిబిఐ కూడా స్టేటస్ రిపోర్ట్ని సమర్పించింది. ఆ స్టేటస్ రిపోర్ట్లో ఏం అంశాలని పెట్టి ఉండవచ్చు? సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? న్యాయం జరుగుతుందా? ఎందుకంటే దేశ ప్రజలు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఏదైతే ఇంటర్న్ డాక్టర్ యొక్క మర్డర్ కేసులో చేస్తుందో దీన్ని సుప్రీంకోర్టు ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. మహారాష్ట్ర ఇప్పుడు జనరల్ ఏమంటుందంటే, వెస్ట్ బెంగాల్లో ఒక మహిళా ముఖ్యమంత్రి, మహిళా హోంమంత్రి, మహిళా ఆరోగ్య శాఖ మంత్రి ఉండగా ఒక మహిళా ఇంటర్న్ డాక్టర్ పైన రేపు మర్డర్ జరిగిన తర్వాత ఆ మర్డర్ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి 3 గంటల టైం తీసుకుంటారు. ఆ మర్డర్ అయినటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఆ శవాన్ని చూపించడానికి 3 గంటలు వెయిట్ చేపిస్తారు. ఆ మర్డర్ అయినటువంటి ప్లేసును వందల మంది గూండాలు వచ్చి ధ్వంసం చేస్తే పోలీసు వాళ్ళు ఆ చుట్టుపక్కల ఆచూకీ ఉండరు. ఆ మర్డర్ అయినటువంటి మహిళకు న్యాయం జరగాలని చెప్పి అక్కడ ధర్నా చేస్తున్నటువంటి ఇంటర్న్ల పైన దాడులు జరిగితే మహిళా ముఖ్యమంత్రి స్పందించదు. కానీ మహిళా ముఖ్యమంత్రి తన సహచర మంత్రులతో ఎమ్మెల్యేలతో ధర్నాలు చేస్తారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయ్యి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కొలాప్స్ అయ్యి, న్యాయం జరగదు అని ఇటువంటి పరిస్థితుల్లో జ్యుడిషియరీ, ఒక 4th ఎస్టేట్ అయినటువంటి జ్యుడిషియరీ దీంట్లో ఎంటర్ కాకపోతే ఈ పరిస్థితులలో అక్కడ న్యాయం జరగదు అని చెప్పి కోర్టు నమ్మింది కాబట్టి దాంట్లో నిండలేదు. ఇది సందర్భం. లేకపోతే జనరల్ గా చాలా చోట్ల రేపులు మర్డర్లు జరుగుతుంటాయి, కానీ సుప్రీంకోర్టు అన్నిట్లో ఎందుకు ఇంటర్ఫియర్ కాదు? కావాలి కదా. ఒకవేళ సుప్రీంకోర్టు నిజంగా అన్నిట్లో కాదు, ఎందుకు కాదంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి లోకల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ చీఫ్ మినిస్టర్లు, లోకల్ గవర్నర్స్, లోకల్ డీజీపీలు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఇక్కడ చూసుకుంటా లేరు అని నమ్మింది సుప్రీంకోర్టు కాబట్టి ఇంటర్ఫియర్ అయ్యింది.
సిబిఐకి ఇన్వెస్టిగేషన్ ఇచ్చినప్పటికీ కూడా లోకల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ లా అండ్ ఆర్డర్ పాలసీ వాళ్ళు సహకరిస్తలేరు కాబట్టి సుప్రీంకోర్టు ఈరోజు ఇన్వాల్వ్ అయ్యింది. సుప్రీంకోర్టు డే టు డే స్టేటస్ రిపోర్ట్ ఎందుకు ఏమన్నదంటే, సిబిఐ వాళ్ళు చేయడానికి వెళ్ళిన లోకల్ డీజీపీ ఎవరైతే ఉన్నారో, లోకల్ కోల్కతా కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహకరించారు కాబట్టి సుప్రీంకోర్టు తన మానిటరింగ్ లో ఆ ఇన్వెస్టిగేషన్ జరగాలన్న ఒక ఉద్దేశంతో సుప్రీంకోర్టు స్టేటస్ రిపోర్ట్ అడిగింది. మనము ఒక వీడియో క్లిప్ చూసాం వెస్ట్ బెంగాల్ కోర్టులో జరిగినటువంటి వాదనలు. దాంట్లో ఈ ఇంటర్న్ డాక్టర్ యొక్క అడ్వకేట్ ఏం చెప్పాడంటే, ఇదే కోల్కతా కమిషనర్ ఇంతకు ముందు ఒక రేప్ కేసులో ఉన్నప్పుడు మొత్తం ఎవిడెన్స్ ని తారుమారు చేసి ఆ కేసును కొట్టే విధంగా దాన్ని నిర్వీర్యం చేసిండని చెప్పి ఇదే కమిషనర్ గనక ఆధీనంలో ఉండి ఈ ఆధ్వర్యంలో ఈ కేసు జరిగితే ఈ కేసులో నిందితులు తప్పించుకోవడం కానీ లేకపోతే ఒకవేళ పట్టుకున్నా కానీ వాళ్ళు నిర్దోషులుగా బయటికి వెళ్లే అవకాశం ఉంది అని చెప్పి ఆ కేసును సిబిఐకి పంపించడం జరిగింది. మీరు అందరు చూసుంటారు, సోషల్ మీడియాలో వచ్చింది వీడియో క్లిప్. అంటే ఎంత దారుణంగా పడిపోయింది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. యాక్చువల్ అక్కడ ఎమర్జెన్సీ పెట్టాలి, ఎమర్జెన్సీ అదే ప్రెసిడెంట్ రూల్ అనే చర్చ కూడా ప్రొక్లైమ్ చేయాలి. ప్రెసిడెంట్ రూల్ ద్వారా ఎమర్జెన్సీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, స్టేట్ టోటల్ గా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని వాలేట్ చేస్తుంది కాబట్టి ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి ఇక్కడ. అవును, అది సుప్రీంకోర్టే మానిటర్ చేస్తున్న సందర్భం చూస్తూ ఉంటే అక్కడ అవసరం ఉన్నది. కోర్టు రిఫర్ చేయొచ్చా? కాబట్టి సుప్రీంకోర్టు రిఫర్ చేయొచ్చా? రిఫర్ చేయడానికి ఉండదు. సుప్రీంకోర్టు కెన్ అడ్వైజ్. సుప్రీంకోర్టు అడ్వైజరీ పవర్ ఉంటుంది రిజిస్ట్రేషన్, సూచించవచ్చు, డైరెక్షన్ సూచించవచ్చు, డైరెక్షన్ చేయలేదు. ఇప్పుడు చట్టం ఉంటది, చట్టంలో లొసుగులు తప్పిదాలు ఉంటే సుప్రీంకోర్టు దాన్ని డిఫైన్ చేయొచ్చు. డిఫైన్ చేసి దీంట్లో తప్పు ఉంది కాబట్టి స్టేట్ లెజిస్లేచర్ కానీ ఈ పార్లమెంట్ కానీ దీంట్లో సవరణలు చేస్తే బాగుంటది అని చెప్పొచ్చు, కానీ చెయ్యాలి అని చెప్పలేదు. ఒకటి, సుప్రీంకోర్టు డే టు డే విచారణ చేసే క్రమంలో ఈ సిబిఐ ఎంక్వైరీలో భాగంగా ఏదైతే ఎఫ్ఎల్సి రిపోర్ట్లు, సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామాలు ఏవైతే చేస్తా ఉన్నారో దాన్ని మొత్తం తారుమారు చేసేసారండి. ఎక్కడుంది సీన్ ఆఫ్ అఫెన్స్? ఏదైతే సెమినార్ రూమ్ లో రేపు జరిగి మర్డర్ జరిగిందో ఆ సెమినార్ రూమ్ ని మొత్తం కంటామినేట్ చేసేశారు పోలీసు వాళ్ళు సహకారంతో, గుండాలు. అన్ని వందల వేల మంది ఆర్జీ కార్ హాస్పిటల్ దగ్గర గుమ్మికూడి ఆర్జీ కార్ హాస్పిటల్ గోడ దుంకిపోతుంటే స్టేట్ మిషనరీ, పోలీస్ మిషనరీ, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ ఏం చేస్తున్నాయి? అంత పెద్ద సంఘటన జరిగి దేశవ్యాప్తంగా ఆ సంఘటన పైన నిరసన వ్యక్తం చేస్తూ ఆ సంఘటన పైన హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇది నా యొక్క నిబద్ధత పైన, మా కన్విక్షన్ పైన, మా డ్యూటీ పైన ఏర్లెత్తే అవకాశం ఉందని చెప్పి సీరియస్ గా చేయాల్సినటువంటి లోకల్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కేవలం ఆ సంఘటనలో ఉన్నటువంటి వ్యక్తులు, హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు, సీఎం కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో చూస్తున్నాం, డైరెక్ట్ సీఎం గారికి బాగా దగ్గర వ్యక్తులు కాబట్టి సీన్ ఆఫ్ అఫెన్స్ ని కంటామినేట్ చేసేసేసి ఎవిడెన్స్ లేకుండా చేద్దామని ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ పోలీసులు ఆ రకంగా సహకరించారు. కాబట్టి సుప్రీంకోర్టు ఈరోజు సిబిఐని డే టు డే స్టేటస్ రిపోర్ట్ అడుగుతుంది. లోకల్ అడ్మినిస్ట్రేషన్ అటువంటి డీజీపీకి, కమిషనర్ కి అందరికీ ఆదేశాలు ఇచ్చింది ఇమీడియట్ గా అడిషనల్ ఫోర్సెస్ తోటి ఆర్జీ కార్ హాస్పిటల్ ని కంట్రోల్ లోకి తీసుకోమని, ఇంకా ఫర్దర్ కంటామినేషన్ చేయకుండా. సో ఇంతవరకు డైరెక్షన్స్ ఇచ్చింది కమిషనర్ కి, డీజీపీకి సహకరించాలి సిబిఐ కని. ఇంతవరకు 9 ఆగస్టు, ఈ రోజు మనం 22 ఆగస్టులో ఉన్నాం. ఈ రోజు వరకు నేరస్తులను ఐడెంటిఫై అరెస్ట్ చేసే ప్రక్రియ స్టార్ట్ కాలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉందంటే ఒక మహిళ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనలో ఒక మహిళ ఇంటర్న్ యొక్క రేప్ మర్డర్ జరిగితే ఇన్వెస్టిగేషన్ అంత లోపాయకారగా, అంత వాచ్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే ప్రపంచానికి వెస్ట్ బెంగాల్ ఏం చూపిస్తుందంటే, వెస్ట్ బెంగాల్ ప్రజలు ఆలోచించుకోవాలి. మీరు ఎన్నుకున్నటువంటి చీఫ్ మినిస్టరు ఈ రోజు ఒక మహిళకు భద్రత కల్పించలేదు పోకడమే కాకుండా, మహిళకు రేపు జరిగి ఆమె చేస్తున్నటువంటి జాబ్ చేస్తున్నటువంటి హాస్పిటల్లో రేప్ మర్డర్ జరిగితే ఆ ఇన్వెస్టిగేషన్ చేయకుండా
అందరు నేరస్తులను అరెస్ట్ చేయకుండా ఆ ఇన్వెస్టిగేషన్ సీన్ ఆఫ్ అఫెన్స్ కంటామినేట్ చేసే విధంగా సహకరించి ఈ రోజు రోడ్లపైకి వచ్చి నాటకాలు ఆడుతున్నది. ఇది వెస్ట్ బెంగాల్ ప్రజలు గమనించారు, కరుణాసాగర్ గారు సుప్రీంకోర్టు గమనించింది, దేశం మొత్తం గమనించింది, కానీ వెస్ట్ బెంగాల్ ప్రజలు గమనించారు. కరుణాసాగర్ గారు, సిబిఐకి వచ్చిన తర్వాత, సిబిఐ టేకప్ చేసిన తర్వాత ఇంతవరకు సంజయ్ రాయ్ ఒక్కడి గురించి తెలుసు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఎంతమందిని విచారించారు? ఎందుకంటే ఇప్పుడు ఈ హోల్ సినారియో మొత్తం చూస్తుంటే సంజయ్ రాయ్ ఒక్కడో ఏదో రెగ్యులర్గా జరిగే, ఎక్కడ మన దేశంలో చాలా చోట్ల జరిగే ఒక రేపులాగా కనిపించట్లేదు. దీని వెనక ఏదో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నట్టుగానే మనకు అనిపిస్తుంది. ఇది ప్రీమెడిటేటెడ్. కొన్ని సోషల్ మీడియా కథనాలు నేను చూసాను, అంటే నేను బిలీవ్ చేస్తలేను, ఐఎమ్ జస్ట్ అనలైజింగ్ ఇట్. బిలీవ్ చేసి అది నిజం కూడా ఎండార్స్ చేస్తలేను, అనలైజ్ చేస్తాను. ఆర్జీకర్ హాస్పిటల్లో పెద్ద ఆర్గన్ ర్యాకెట్ జరుగుతుంది కాబట్టి ఆ విషయం మీద ఈమెకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అది జరిగిందేమో అని ఒక ఊహాగానం వచ్చింది. అవును, ఒక మహిళను రేప్ చేసి వదిలేస్తారు, రేప్ చేసి కిరాతకంగా చంపడం ఎందుకు? అదే చంపేయాల్సినటువంటి అంత కర్కశంగా పీక కోసి చంపేయచ్చు, అంత టార్చర్ చేసి హ్యూమిలియేట్ చేసి బాడీని ఇంజురీస్ చేసి అంత కర్కశంగా ఒక వ్యక్తి పగ ఉంటే, ఫ్యాక్షన్ లో అప్పుడు చూసాం, ఫ్యాక్షన్ నిజం బాగా పీక్స్ లో ఉన్నప్పుడు కాళ్ళు చేతులు మెడ తల అంతా నరికేవాళ్ళు, కడుపు కోసి పేగులు బయటేసేసారు ఫ్యాక్షన్లలో. కసి పగ, అంత పగ ఒక ఇంటర్న్ డాక్టర్ ఎందుకు ఉంటుంది? అన్లెస్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ రీజన్ అండ్ మోటివ్ బిహైండ్ ద మర్డర్. అంటే ఆమెకి ఏదైనా సీక్రెట్ హాస్పిటల్ కి సంబంధించి లేదా అక్కడ అనుమానాలు వస్తాయండి, అనుమానాలు వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ తో సహా పోలీసు, ఇంటెలిజెన్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా చేతులు ఎత్తేస్తే అనుమానం నాకేమైతుంది? ప్రజల్లోకి అనుమానం తావిస్తలేదా? ఇప్పుడు ఈ రోజు అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్, సిబిఐ ఈ రోజు వస్తాయి. సిబిఐకి ఎందుకు మీరు సహకరిస్తలేరు? కేవలం నిజాలు బయటకు వస్తాయనే కదా. మీరు ఎందుకు మీరు సైలెంట్ గా ఉన్నారు? అక్కడ కంటామినేషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ ఎందుకు దాన్ని కంట్రోల్ చేయలేకపోయింది? నిజాలు బయటకు వస్తాయనే కదా. ఎవరెవరు ఉన్నారు, తీగలాగితే డొంక కదులుతున్నట్టు అన్నట్టు ఎంతమందికి ఇన్వాల్వ్మెంట్ ఉందో మరి అంతమంది దాన్ని అంత జరిగేటట్టు చూశారు. కాబట్టి ఈ రోజు సిబిఐ ఎంటర్ అవుతుంది. సిబిఐ ఎంటర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేయడానికి సహకరించకపోతే సుప్రీంకోర్టు మానిటర్ చేసి ఒక కేసును, నాకు తెలిసి ఇండియన్ జ్యుడిషియల్ హిస్టరీలో ఒక మహిళా రేప్ మర్డర్ కేసును సుప్రీంకోర్టు మానిటర్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేయించడం ఇది ఫస్ట్ టైం అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే ఇందులో ఎన్ని రకాల కోణాలు ఉన్నాయనేది ప్రజలే అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకా నిజానిజాలు ఏంటనేది ఇంకా బయటికి రావాలి. ఎంతమంది ఉన్నారు, దీని వెనక ఎవరెవరు ఉన్నారు? సంజయ్ రాయ్ అనేవాడు చాలా చిన్న వ్యక్తి, పెద్ద తలకాయలు వెనకాల ఒక్కడే అంటున్నాడు, ఒక్కడే అనుకోవద్దు, ఎంతమంది ఉన్నారు? సంజయ్ రాయ్ ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యింటే ఆయనకు మొత్తం అడ్మినిస్ట్రేషన్ ని, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీసు, లా అండ్ ఆర్డర్ ని మొత్తం మ్యానిపులేట్ చేసేంత పవర్ ఆయన దగ్గర లేదు కదా. పవర్ ఉన్నోళ్లే ఇదంతా చేస్తుంటారు కదా, అది కూడా డౌటే కదా. సంజయ్ రావత్ అయితే చీఫ్ మినిస్టర్ కాదు కదా మొత్తం డిపార్ట్మెంట్స్ ని మ్యానిపులేట్ చేయడానికి. కాదు, చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుంది, అందుకొరకే అంత మ్యానిపులేట్ చేసారు అన్నట్టు అనుమానం కూడా వస్తున్నాయి. ఓకే కరుణాసాగర్ గారు, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.